ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ 2024 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారిణిగా ఇటీవల ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? షాంఘై, చైనాలో ఉంటుంది. మిస్ యూనివర్స్ 2024 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? విక్టోరియా గ్జేర్ తిల్విక్. ఈమె డెన్మార్క్ దేశానికి సంబంధించింది. COP29 వద్ద గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ను ఏ దేశం ప్రారంభించింది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇటీవల పాన్సీర్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ గన్ సిస్టమ్ కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? రష్యాతో. కెరిస్ ఊమెరా 2024 సంయుక్త నావికా విన్యాసాన్ని ఏ రెండు దేశాలు ప్రారంభించాయి? ఇండోనేషియా మరియు ఆస్ట్రేలియా. ఎన్సీఆర్బీ ప్రారంభించిన ఆపరేషన్ సాగర్ మంథన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సముద్ర మార్గాల ద్వారా మాదక ద్రవ్యాల రవాణాను లక్ష్యంగా చేసుకోవడం. ఏ దేశం తన ఇంటిగ్రేటెడ్ యాంటీనా సిస్టమ్ యూనికార్న్ను భారత నౌకాదళ నౌకలకు అందించడానికి అంగీకరించింది? జపాన్. ఇటీవల వార్తల్లో నిలిచిన క్రెనమ్ ఆండ్రికం అంటే ఏమిటి? ఇది ఒక కొత్త జాతి పుష్పించే మొక్క. ఒడిశాలోని 24 సునామీ పీడిత తీర గ్రామాలను సునామీకి సిద్ధంగా ఉన్నట్లు ఏ సంస్థ గుర్తించింది? యునెస్కో యొక్క ఇంటర్ గవర్నమెంట్ ఓషినోగ్రాఫిక్ కమిషన్. దేశంలో మొట్టమొదటి డైరెక్ట్ టు డివైస్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును ప్రారంభించిన టెలికాం ఆపరేటర్ ఏది? బిఎస్ఎన్ఎల్. ఇగాస్ బగ్వాల్ ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ జానపద పండుగ? ఉత్తరాఖండ్. ఆసియా పసిఫిక్ ఎకానమిక్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? లిమా, పెరు యొక్క రాజధాని. ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల ఏఐ ఎనేబుల్డ్ ఈ తరంగ సిస్టమ్ను ప్రారంభించింది? రక్షణ మంత్రిత్వ శాఖ.